హలో అండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన జామ్ మనం ఈరోజు ఇంట్లోనే తయారు చేసుకుందాం. అది కూడా బీట్రూట్తోనే. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. వీటి కోసం 1/2 కిలో బీట్రూట్ని తీసుకున్నాను. వాటిని తొక్క తీసి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని అందులో వేసి బాయిల్ చేసుకోవాలి. స్పూన్ పెట్టి చూస్తే బాయిల్ అయిందో లేదో తెలుస్తుంది. ఇలా బాయిల్ అయిన బీట్రూట్ని మనం పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకొని కొంచెం దగ్గరికి వచ్చాక అందులో మనం బెల్లం వేసుకోవాలి. స్వీట్ని తగ్గట్టు మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం లేదా చక్కెర వేసుకోవచ్చు. చక్కెరకు బదులు బెల్లం వేసుకుంటే మంచిది. ఇందులో కొంచెం యాలకుల పొడి, మరి కాస్త నెయ్యి వేసుకోండి. బయట చేసే జామ్ల కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి కూడా మనం ఎలాంటి భయం లేకుండా పెట్టొచ్చు. ఇలా దగ్గరికైన జామ్ని మనం చల్లారాక ఒక గ్లాస్ గిన్నెలో మనం వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం బ్రెడ్తో కానీ చపాతీతో కానీ దేనితోనైనా తినొచ్చు. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి భయం లేకుండా పిల్లలకి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.